దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఫలములు. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఫలములు, ఫ్రూట్స్. ఎలాంటి ఫ్రూట్స్ అంటే స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆత్మీయ ఫలాలు. ఈ యొక్క ఆత్మీయ ఫలాలు అవే కాకుండా వరములు, ఆత్మీయ వరములు కూడా దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఆత్మఫలములు 9 ఉన్నాయి. అదే ప్రకారము కృపావరములు 9 ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇందులో నుండి కొన్ని ఫలాలను మనము స్వీకరిద్దాం. అన్నీ కాకుండా కొన్ని ఫలాలు. మొదటి ఫలం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. 1 Corinthians 15th chapter 23rd verse. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము అని మనము ధ్యానిస్తూ వాక్యాన్ని వింటున్నాం. ఈ లోకానికి దేవుడు మొట్టమొదటి ఫలాన్ని ఇచ్చాడు. ఎవరు అంటే ఆదాం. హల్లెలూయా. ఆదాం అనే ప్రథమ ఫలమును దేవుడిచ్చాడు. అయిన తర్వాత ఆదాము దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు. తనకు సాటి సహాయమైన అవ్వను దేవుడిచ్చాడు. వారి ఇరువురితో దేవుడు చక్కగా మాట్లాడేవాడు. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక సలహా వారికి ఇచ్చాడు. ఏమనంటే, ఇన్ని చెట్ల ఫలాలు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, అన్ని ఫలాలను మీరు తినండి, ఫలానా చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు. దేవుడు మంచిని కోరి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఆ ఫలము తినొద్దని అన్నాడు అని అంటే, అది దేవుడికి ఒక్కడికే తెలుసు, ఆదామవ్వలకు తెలియదు. దేవుడు వారిని కలుగజేశాడు కాబట్టి దేవునికి వారిపై అధికారం ఉన్నది. పిల్లలను తల్లిదండ్రులు కంటారు. తల్లిదండ్రులకు అధికారం ఉంటుందా లేదా? పిల్లల మీద, వారి పిల్లల మీద అధికారం ఉంటుంది. అదే ప్రకారము దేవునికి కూడా ఆదామవ్వల మీద అధికారం ఉన్నది. తల్లిదండ్రులకు తెలుసు ఏది మంచి ఏది చెడు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉంటారు. అదే ప్రకారము దేవుడు కూడా మనకు అలనాడు చెప్పాడు ఆదామవ్వలకు. సరే, తినొద్దన్న పండును వారు మాట అతిక్రమించి తిన్నారు. తిన్న తర్వాత వారికి సిగ్గొచ్చింది, చావును కోరి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎప్పుడు దేవునితో బ్రతికి ఉండేవారు, కానీ చావును తెచ్చుకున్నారు. ఆదాము నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రజలందరూ కూడా మరణిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. మనకు ప్రథమ ఫలముగా దేవుడు క్రీస్తునిచ్చాడు. హల్లెలూయా. ఈ క్రీస్తు ఏమనంటున్నాడు? ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్.
ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతి ఒక్కరమైన మనము మన వరుసల ప్రకారము మనం బ్రతికించబడతాము. ప్రథమ ఫలము క్రీస్తు. అప్పుడేమో ఆదాముండే. ఆదాము తప్పు చేయడం వల్ల, పాపం చేయడం వల్ల మనకు మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మరణం నుండి మనము బ్రతకలేని వారముగా జీవించాం పూర్వం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు వచ్చారో తన నుండి మనము బ్రతకడం ప్రారంభించాం. ఎందుకనంటే ఆయన సిలువపై మన కొరకు త్యాగం చేస్తాడు మన పాపముల నిమిత్తమై. ఎప్పటి వరకు పాపముల నిమిత్తమై త్యాగం చేశాడు అనంటే మనం చనిపోయేంత వరకు. హల్లెలూయా. అందుకే క్షమించబడుతూ ఉన్నాం. ఆయన రక్తము సజీవంగా ఉంది. అందుకే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయంగానే ఆయన రక్తము నిన్ను పాప విముక్తినిగా చేస్తూ ఉంది. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. యేసు ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు. అయితే ప్రథమ ఫలముగా క్రీస్తు మన కొరకు రావడం జరిగింది. మనకు ఎల్లకాలము బ్రతికి ఉండడానికి క్రీస్తులో దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రథమ ఫలము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అందుకే మనం మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. మనం ఎప్పుడు మన ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు అన్నీ కూడా సమకూడి జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకు మొట్టమొదటి ఫలం మన సంపాదనలో మనము దేవునికి ప్రథమ ఫలం ఇవ్వాల. అనగా దాన్ని దశమ భాగములో మొదటిది నీ జీతములో దేవునికి కొంత ఇవ్వాలి. అది ఇవ్వని వాళ్ళు వర్ధిల్లరు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి మనము ప్రథమ ఫలమును ఇవ్వాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. రెండవది ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎఫెషియన్స్ 5th chapter 9th verse. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఏందంటే ఇది వెలుగు ఫలం. ఏం ఫలం? వెలుగు ఫలం. వెలుగు ఫలం గురించి చక్కగా నేను చెప్తాను, మంచిగా అర్థమయ్యేటట్టు వినండి. మొదటి ఫలం ఏం ఫలం ఇది? మంచి ఫలం. సెకండ్ నీతి ఫలం. థర్డ్ సత్యఫలం. ఈ 3 ఫలాలను మీ ముందర నిలబెట్టారు. ఈ ఫలములు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ వెలుగు ఫలం ఉన్నది. ఇక్కడ ఎవరున్నారు? వెలుగు ఫలం. ఈ వెలుగు ఫలములో ఈ 3 ఉన్నాయి. ఈ వెలుగు ఫలములో ఈ 3 ఏకమై ఉన్నాయి. అప్పుడు నాకు వెలుగు ఫలం అనే పేరు వస్తుంది. హల్లెలూయా. ఈ 3 కలయిక నాలో ఉంది కాబట్టి నాకు వెలుగు ఫలం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొదటిది దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. నీవు వెలుగు ఫలముగా ఉండాలంటే మొదటిది నీలో ఉండాలి. ఏముండాలి? మంచి ఫలం. మరి మీలో ఉన్నదా? మంచి ఫలం మీలో ఉన్నదా?
మంచితనం మీలో ఉన్నదా? అయ్యో పాస్టర్, కొంచెం మంచితనం ఉన్నది, కొంచెం చెడ్డతనం ఉన్నది. చెడ్డతనం ఎందుకున్నది? మంచితనమే ఉండాలి. రెండవది నీతి ఫలం. నీతిమంతురాలుగా కనబడుతున్నావా? నీతిమంతుడవుగా కనబడుతున్నావా? నీతిమంతునిగా కొంచెం కనపడుతున్నా, అనీతిమంతునిగా కొంచెం కనపడుతున్నా. సత్యం నీలో ఉందా? లే పాస్టర్ గారు, కొంచెం సత్యం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. నీవు వెలుగు ఫలంగా ఎలా అవుతావు? నీవు వెలుగు ఫలంగా ఎలా అవుతావు? మూడిట్లలో నీవు తప్పిపోతున్నావు. నీలో వెలుగు ఫలము ఉండాలి అని అంటే ఇవి మూడు కలిసి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఫలముల గురించి మాట్లాడుతూ దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మార్క్ 4th chapter 20th verse. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పెను. హల్లెలూయా. మంచి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దాని ప్రకారము నడిచేవారు మంచి నేలను పడిన విత్తనము వలె ఉందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్న మీరు జాగ్రత్తగా వినాలి. నా మాటలు జాగ్రత్తగా వినాలి. మంచి నేలను విత్తబడిన వాక్యం, మంచి నేలన విత్తబడిన విత్తనం ఎవరు అనంటే చక్కగా వినేవారు దేవుని వాక్యాన్ని. మంచి నేలగా పడిన విత్తనము మంచిగా మొలుస్తుంది. మొలడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఆ చెట్టుకి ఏం కావాలి? నీరు కావాలి, ఎరువు కావాలి, గాలి కావాలి. నీరు, సూర్యుడు, గాలి, ఎరువు ఇవి ఉన్నప్పుడు ఆ చెట్టు మంచిగా పెరుగుతుంది. వాక్యము విని దాని ప్రకారమే నడిస్తే చక్కగా నీవు వర్ధిల్లుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కీచపరుచుకుంటూ నన్ను దేవుడు ఎందుకు వర్ధిల్లింపజేయడం లేదు అని అనుకుంటే, నీవు మందిరానికి వస్తున్నావు, నీవు వర్ధిల్లుతలేవు అంటే దానికి కారణం ఏంటనండి? వాక్యాన్ని సరిగ్గా వినకపోవడం. వస్తున్నారు మందిరానికి, పరిగెత్తుకొని వస్తున్నారు, వర్షం వచ్చినా వచ్చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. నేను అట్లా నేర్పించిన వర్షం వచ్చినా వచ్చేయాలా, ఎంత ఎండ కొట్టినా వచ్చేయాలా, ఎంత చలి తగిలినా వచ్చేయాలా. సౌకర్యాలు లేకపోయినా ఏదో ఒక సౌకర్యం కల్పించుకొని దేవుని మందిరానికి రావాలా. ఎందుకు? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలి అనంటే దేవుని మందిరానికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో సంచరిస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రెండవది, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చూడండి, సెకండ్ ఆమె ఎవరు? నీతిమంతుడవని ఏ విధంగా నీవు పేరు పొందుతావంటే నీ మాటలను బట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మాటలో జారిపోవద్దు, తప్పిపోవద్దు. మాట అంటే మాట కరెక్ట్గా ఉండాలి. దానివల్ల తప్పిపోయినప్పుడు చెడ్డ పేరు కూడా వస్తుందట. చెడ్డ పేరు వచ్చినప్పుడు నీతిమంతుడుగా
పిలువబడవు, నీతిమంతురాలుగా పిలువబడవు. మాట చెప్పినట్లు నీవు చేస్తే నీతిమంతుడవుగా నీవు పిలువబడతావు. కాబట్టి నీతికి తగినట్లు మనము ఉండాలి. అదే 13th చాప్టర్ 43rd and 49th verse. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులు ఎలా ఉంటారంట? సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఎవరికైతే చెవులు ఉన్నాయో, ఎంతమందికి ఉన్నాయి చెవులు? అబ్బా, అందరికి ఉన్నాయమ్మ, అందరు లేపుతున్నారు చేతులు. పర్వాలేదు, వింటున్నారు అన్నమాట. చెవి గలవాడు వినును గాక. హల్లెలూయా. ఏమంటుంది వాక్యం? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు పరిశుద్ధ స్థలములో సూర్యుని వలె తేజరిల్లుతారు. కాబట్టి నీవు సూర్యుని వలె తేజరిల్లాలి అని అంటే నీవు నీతిమంతుడవుగా ఉండాలి. 49వ వచనం. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ ఒక రోజున తీర్పు తీర్చబడబోతుంది. నీతిమంతులను సపరేట్ చేస్తాడంట, అనీతిమంతులను సపరేట్ చేస్తాడంట. అనీతిమంతులకు మహాభయంకరమైన రోదన, అగ్నిగుండంలో వేయబడతారంట. అక్కడ పళ్ళు కొరుకుతూ ఉంటారట, ఏడుస్తూ ఉంటారట. కాబట్టి మనం నీతిమంతులమైతే దేవుని దగ్గర ఉంటాం. హల్లెలూయా. నీతిమంతులముగా ఉండాలని దేవుడు కోరుతూ ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వ్యక్తి ఎవరు? సత్యం. సత్యవతి అని పెట్టుకుంటారు పేరు. సత్యానికి తగ్గట్టే ఉండరు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ ప్రకారము నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభు చెప్పాడు. అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీవు సత్యముగా ఉండాలని దేవుడు కోరుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అబద్ధం మనం ఎప్పుడూ చెప్పకూడదు. అబద్ధము ఎప్పుడూ చెప్పకూడదు. సత్యము మనల్ని గెలిపిస్తుంది కాబట్టి సత్యంగానే ఉండాలా. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొమ్మాటము లేనివాడవనియు ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని నేను సాదృశ్యంగా తీసుకుంటాను. నేను వాక్యం విషయం, దేవుని విషయం కరాఖండిగా నేను బోధిస్తా. బోధించేటప్పుడు వీళ్ళు పైసలు ఎక్కువ ఇస్తారని వీళ్ళకి మస్కా కొట్టినట్టు చెప్పా, వీళ్ళు పైసలు తక్కువ ఇస్తారని వీళ్ళని బెదిరించినట్టు చెప్పా, అందరినీ గద్దిస్తా నేను, అందరినీ హెచ్చరిస్తా నేను. నా బోధ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము కూడా కాంప్రమైజ్ కావద్దు. దేనికి? తప్పులలో, అబద్ధాలలో. మనం ఖచ్చితంగా సత్యంని బోధించాలా. ఈ 3 కలిగిన వారు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని చూస్తూ వాళ్ళు ఆ విధంగా ఉన్నట్లయితే ఈ వెలుగు ఫలము ఏ దోకా ఉండదు. హల్లెలూయా. ఈ వెలుగు ఫలానికి ఏ దోకా ఉండదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ 3 ఒక్కరిలో ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారందరిలో ఈ 3 ఉండాలా. ఏమేమి ఉండాలమ్మా? మంచితనం ఉండాలా, నీతి ఉండాలా, సత్యం ఉండాలా. వాళ్ళను వెలుగు అని పిలవచ్చు. ఇంతకాలము దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఇంతకాలము నీ బాధలను చూశాడు, బాధల నుండి విడుదలనిచ్చాడు. ఇప్పుడు నిన్ను నెట్టేస్తాడా? నో. దేవుడు హెచ్చిస్తాడే తప్ప నిన్ను దూషించడు, త్రోసివేయడు. కాకపోతే మనం దేవుని యొక్క సన్నిధిలో కరెక్ట్గా ఉండాలి. ఏ తప్పులకు మనము
గురి కావద్దు. లోకాశలు చాలా డేంజర్. ఎవరినైనా పట్టి పీడిస్తాయి అంటే దేవునిలో గట్టిగా ఉండి ముందుకు పోయే వాళ్ళనే దేవుడు సైతానుడు పట్టేస్తూ ఉంటాడు. అయినా విడిపియడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నేను దేవుడు ఎన్ని మేలు చేశాడో అక్కడ ఉన్న సిస్టర్కి అన్నీ వివరించి చెప్పాను. నిన్ను దేవుడు ఎట్లెట్లా ఎన్ని వాహనాలు ఇచ్చి దీవించాడు, ఎంత అనారోగ్య పరిస్థితి నుంచి దీవించాడు, ఎన్ని మంత్రతంత్రాలు జరిగితే దేవుడు విడిపించాడు. నిజమే దేవుని బిడ్డలారా, అది ఒకసారి మనం తలంచుకోవాలి దేవుడు చేసిన మేళ్ళను. సరే, మూడవ దానికి వచ్చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నీతి ఫలములో దేవుడు ప్రేమను కూడా గలుపుతున్నాడు. మాథ్యూ 10th చాప్టర్ 37th verse. తండ్రి వలనైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి అందరూ. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమించేవాడు ఏందంట? నాకు పాత్రుడు కాడు. మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారా దేవుని కన్నా ఎక్కువ? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని కన్నా ఎక్కువ మీ తల్లిని ప్రేమిస్తున్నారా, మీ తండ్రిని ప్రేమిస్తున్నారా? నా పాత్రులు గారు అంటుండు దేవుడు. ఇంకొకటి, తన సిలువను మీదనే కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తల్లిదండ్రులకు అంటున్నాడు, కొడుకును ప్రేమిస్తున్నావా? బిడ్డను ప్రేమిస్తున్నావా? నువ్వు నా పాత్రురాలవు కావు, పాత్రుడవు కావు అని అంటున్నాడు. అనగా ప్రేమ. నీవు దేవుని కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుని వాడవు కాదు, దేవుని దానవు కాదు. దేవుడు ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. హబక్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసము మూలంగా. నీతిమంతుడు ఎలా బతుకుతాడట? విశ్వాసము మూలంగా. నీవు నీ యొక్క బ్రతుకు దినములు విశ్వాసముగా నీవు జీవించాలి. ఎందుకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడై ఉండాలని దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీవు అభివృద్ధి చెందాలి. నీతిలో అభివృద్ధి ఉంటుంది. నీతిమంతుడవుగా నీవు దేవునికి కనబడితే నీవు ఫలిస్తావు, వర్ధిల్లుతావు. వెనక వాక్యం చూడండి ఒకసారి. కీర్తనలు 92:13. దేవుని మందిరంలో వర్ధిల్లాలంటే మీరు యెహోవా మందిరంలోనికి రావాలి, నాటబడాలి. నాటబడితే ఏం దొరుకుతుంది? ఇక్కడ అన్ని మంచి మంచి మాటలు, దేవుని మాటలు దొరుకుతాయి. మన ఆత్మ బలపడడానికి దేవుడు మంచి మంచి మాటలను మనకు వినిపిస్తాడు. కాబట్టి నీవు వర్ధిల్లుతావు, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని మాటలు వింటే. కాబట్టి దేవుడు మరి ఈ నీతిమంతురాలుగా నీవు వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నీవు నాటబడాలి. 4వది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని
సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ స్థితి, మనం ఆత్మ కలిగి మనం జీవిస్తూ ఉంటే ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పటికీ మనము భయపడకుండా ధైర్యంగా కొనసాగడానికి దేవుడు మనకు సమాధానం అనే ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాడు. సమాధానం లేకుండా మనం ఏమీ చేయలేం. ఇంట్లో సంతోషం లేకుండా ఏదైనా కొనాలంటే కొనాలనిపిస్తుందా? కొనగలుగుతామా? కొనలేం. మనకు బంధువులలో సమాధానం లేకపోతే ఏదైనా ఫంక్షన్కి పోవాలంటే పోతామా? నువ్వు పో నేను రాను, నువ్వు పో నేను రాను కదండి. అదే సమాధానం ఉందనుకో, చలో క్యాబ్ మాట్లాడు, కార్ మాట్లాడు, అందరం కూర్చొని పోదాం. సమాధానం లేకపోతే ఈ రోజున దేవుడు సమాధానంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. అందుకొరకు బైబిల్లో సమాధానమును వెతికి వెంటాడండి అని వాక్యంలో రాయబడి ఉన్నది. వెతకాలంట, వీటి కొరకు వెతుకుతూ ఉంటాం. ఏదేదో అయిపోవాలని వెతుకుతూ ఉంటాం. బంగారాన్ని వెతుకుతాం, వస్త్రాలను వెతుకుతాం, పేరును వెతుకుతాం, ధనాన్ని వెతుకుతాం. కానీ దేవుడు వాటిని ఇష్టపడతలేడు. కానీ నువ్వు అది వెతుకుతున్నావు, అసలైంది వదిలేసి. సమాధానాన్ని వెతుకుతలేవు కానీ పేరును వెతుకుతున్నావు, బంగారంను వెతుకుతున్నావు, డబ్బును వెతుకుతున్నావు, పేరును వెతుకుతున్నావు, సమాధానాన్ని వెతుకుతలేవు. సమాధానంను వెతికి వెంటాడుడి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మార్క్ సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. మార్క్ 9th చాప్టర్ 50th verse. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఉప్పు నిస్సారమైతే దాన్ని పడేస్తాం, పనికిరాదు. ఉప్పు కొన్ని రోజుల వరకు కాపాడడానికి పనికొస్తుంది. ఉప్పు రుచికి పనికొస్తుంది, బీపీకి పనికొస్తుంది. ఉప్పు వాడకపోవడం చాలా మంచిది. మీ మోకాల నొప్పులు రావు. అమ్మో పాస్టర్ బాగానే చెప్పిండి ఈ చిటిక. ఉప్పు తగ్గించేయండి. ఇది కాదు ఇంకా 4 అంతస్తులు వేస్తే ఎక్కేస్తారు. అమ్మ పాస్టర్ లిఫ్ట్ పెట్టకుండా ఎక్కుమంటున్నాడు. అవును ఎక్కుతారు మీరు. ఉప్పు చెడిపోకుండా పనికిస్తుందని చెప్పాను. మనిషి చచ్చిపోయినప్పుడు ఉప్పునేస్తారు. అది బాడీ కొన్ని రోజుల వరకు ఉంటుంది. అయిన తర్వాత అది ఉప్పుది కూడా దాని పవర్ తగ్గిపోతుంది. ఎందుకు? మనిషి శరీరం ఉప్పును తినేస్తుంది, తినేసి మట్టిలో కలిసిపోతుంది. శరీరం కలిసిపోతుంది, ఉప్పు కలిసిపోతుంది. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఉప్పు ఉండదు, మనిషి మాంసం ఉండదు, బొక్కలు ఉంటాయి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సమాధానము మనము కలిగి ఉండాలి. లాస్ట్లో రాయబడ్డది వర్స్. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఫలాల విషయమై మాట్లాడుతూ చక్కటి ఫలాలను తెలియజేస్తున్నాడు. మొదటిది ప్రథమ ఫలం, రెండవది వెలుగు ఫలం, మూడవది నీతి ఫలం, నాలుగవది సమాధాన ఫలం, ఐదవది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలషియన్స్ 5th chapter 22nd verse. అయితే ఆత్మఫలాలేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఉన్నాయి. 9లో నేను అన్నీ చెప్పడం లేదు. అన్నీ చెప్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట తీసుకుంటా. ప్రేమ గురించి 1 గంట తీసుకుంటా,
సంతోషం గురించి ఒక గంట తీసుకుంటా, అట్లా 7 వారాలు అయిపోతాయి, 9 వారాలు అవుతాయి. సరే, ప్రేమ. మాథ్యూ 22nd చాప్టర్ 39th వర్స్, 22వ అధ్యాయం, మత్తయి 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మఫలములో ప్రేమ మొదటిది. మొదట మీకు ఆజ్ఞ ఏమని వినిపిస్తున్నాడు దేవుడు అని అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఏం పాస్టర్ గారు, శత్రువుని కూడా ప్రేమించాలా? ప్రేమించాలా? శత్రువుని ద్వేషిస్తే నువ్వు దేవుని ప్రేమ లేని వాడవు, లేని దానవుతావు. శత్రువుని కూడా ప్రేమించు. ఒకవేళ నువ్వు మాట్లాడకపోవచ్చు, మీరు మాట్లాడకుండా దేవుని మందిరానికి మిస్ కావద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హీబ్రూస్ 12th చాప్టర్ 7th వర్స్. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రైజ్ ద లార్డ్. చూడండి, శిక్షాఫలం. ఏం ఫలం ఇది? శిక్షాఫలం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. ఎవరు? మనమందరం. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. దేవుడేమో మనల్ని చూస్తున్నాడు. మనమేమో శిక్ష పొందడానికి మనమేమో సహిస్తూ ఉన్నాం. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మనకిచ్చిన పిల్లల్ని మనం శిక్షిస్తామా లేదా? తల్లిదండ్రులైన వారు చిన్నగా ఉన్నప్పుడు శిక్షిస్తాం, పెద్దగా అయిన తర్వాత మాటలతో శిక్షిస్తాం. చిన్నగా ఉన్నప్పుడు కట్టెతోటి చేతులతోటి శిక్షిస్తాం, పెద్దగా అయిన తర్వాత మాటలతో శిక్షిస్తాం. ఎందుకంటే వారు కట్టబట్టుకుంటే చేతితోటి పట్టేసుకుంటారు, మాట్లాడితే నీకు ఎదురు మాట్లాడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. అంటే శిక్ష పొందాలి అన్నమాట మన తల్లిదండ్రులతో. మన తల్లిదండ్రులు మనల్ని తిడితే అది శిక్ష, అది చాలా మంచిది. అది దేవుడే చెప్తున్నాడు, మీరు శిక్ష పొందాలని. కాబట్టి మనము దుర్బీజులముగా ఉండకూడదు. దుర్బీజులు వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉంటారు. వారు చిన్న చిన్న పొరపాట్లు చేసి చాలామంది రకరకాలైన ఇబ్బందులకు గురై రకరకాలైన స్థలాలలో ఉంటూ ఉన్నారు. 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షులై ఉండిరి, వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా. చూడండి, మనము మన తండ్రి ఏ విధంగా శిక్షిస్తాడో, తల్లి ఏ విధంగా శిక్షిస్తుందో, అదేవిధంగా మన తండ్రి కూడా మనల్ని అప్పుడప్పుడు మరి సంఘ కాపరి ద్వారా గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దుర్బీజులము కాకుండా దానికి లోబడినట్లయితే మనము బ్రతుకుతాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమన్స్ 8th చాప్టర్ 1st వర్స్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. నీవు శిక్ష నుండి తొలగింపబడాలి, నీకు శిక్ష రాకూడదనంటే ఎవరిలో ఉండాలి? క్రీస్తు యేసులో ఉండాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీకు శిక్ష వద్దు, నువ్వు నరకానికి పోవద్దు అన్నట్లయితే నీవు క్రీస్తు యేసునందు ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం. మాథ్యూ 24th చాప్టర్ 40th వర్స్. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. చాలు. ఇది దేవుని యొక్క రెండవ రాకడలో జరుగుతూ ఉంది. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ రాబోతుంది. పొలంలో వెళ్తారంట, దున్నుతూ ఉంటారంట. ఒకరు ఎత్తబడతారట, ఒకరు ఎత్తబడరు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎత్తబడరు. ఈ ప్రార్థన వీరుల సంఘంలో వచ్చేవారందరూ
ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ విడవబడే గుంపులో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ విడవబడే గుంపులో ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడే గుంపులో ఎవరు ఉంటారు? దాని కింది వచనం. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుండురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. చాలు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉన్నారు. ఒడ్లు అందులో వేసి తిరుగలిని విసురుతారు. ఇద్దరు ఉండాల. అటొకళ్ళు కూర్చుంటారు, ఇటొకళ్ళు కూర్చుంటారు. మధ్యలో రోలు ఇక ఈసురుతుంటారు. ఇక ఈసురుతుంటే పొట్టంతా వెళ్ళిపోతుంది, మంచి అన్నీ లోపల పడతాయి. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఒకటి తిరుగుతున్నది, ఒకటి తిరుగుతలేదు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. దీని అర్థం, దేవుని బిడ్డలారా, ప్రభువులో ఉన్నవారు ఎత్తబడతారు, ప్రభువులో లేనివారు విడవబడతారు. రాయి కూడా ఒకటి తిరుగుతున్నది, ఒకటి తిరుగుతలేదు. కింది రాయి తిరగదు, మీది రాయి తిరుగుతుంది. స్త్రీ ఎదురుగానే ఉన్నది, ఆమె చెయ్యి ఈమెకి దాకుతుంది, ఈమె చెయ్యి ఆమెకి దాకుతుంది. చూస్తూ ఉండగా ఆమె మాయమైపోయింది. ఇంకొక ఆమె కూర్చొని రోల్ని చూసి ఈమె పరేషాన్ అయిపోతుంది. అరే, నా ఎంబడి ఈమె ఉండే ఇక్కడ పోయిందని. అలాంటి రోజులు రాబోతున్నాయి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి ఈ యొక్క రోలు ఒకటి అట్లనే ఆగిపోయింది, ఒకటి తిరుగుతూ ఉంది. యేసు ప్రభు వాక్యాన్ని వింటున్న మీరు ఈరోజు క్రీస్తు ప్రభు వైపు తిరగకపోతే, ఈరోజు క్రీస్తు వైపు తిరగకపోతే మీ పరిస్థితి విడవబడే గుంపులో ఉంటుంది. తిరిగితే మీరు ఎత్తబడతారు. హల్లెలూయా. యేసు వైపు మీరు తిరిగితే, మీ పాపములను విడిచిపెట్టి, అప్పుడు మీరు ఎత్తబడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజున ఫలముల గురించి మనం ధ్యానిస్తూ 6 ఫలాలను దేవుడు మనకు రుచి చూయించాడు. మొదటిది ప్రథమ ఫలం, రెండవది వెలుగు ఫలం, మూడవది నీతి ఫలం, నాలుగవది సమాధాన ఫలం, ఐదవది ఆత్మఫలం, ఆరవది శిక్షాఫలం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.